వరంగల్లోని శ్రీ భద్రకాళి దేవస్థానం నిత్యం భక్తుల రాకపోకలతో భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతోంది. వేసవి కాల నేపథ్యాన్ని పురస్కరించుకుని భద్రకాళి ఈవో శేషుభారతి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చలవు పందిళ్లు మంచినీటి సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా ఈవో శేషుభారతి మాట్లాడారు. భద్రకాళి శరణమమ్మ. హన్మకొండ జిల్లా వరంగల్ మహానగరంలో శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానం మరి అతి పురాతనమైన చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన దేవాలయం ఇది. ఈ యొక్క దేవాలయంలో భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతోమంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతోంది. మరి వారందరూ కూడా ఈ ఎండాకాలం వేళ మరి ఇబ్బంది పడకుండా ఉండడానికి నిండుగా చలువ పందిళ్ళు వేసి వాళ్ళ కాళ్లకు ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఎండ తగలకుండా ఉండే విధంగా మరి చలువ పందిళ్ళు వేయడం జరిగింది. మరి మంచినీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి కనుక భక్తులు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని ప్రశాంతంగా దర్శించుకొని ప్రసాదములు తినుకుంటూ ఎంతోమంది ఇక్కడ కూర్చొని మరి ఈ యొక్క అమ్మవారిని తలుచుకుంటూ ఈ చలువ పందిళ్ళ కింద ఉండడం జరుగుతోంది. కనుక ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి ఏమనగా భద్రకాళి శరణమమ్మ అనుకుంటూ అమ్మవారి ఆలయానికి రావాల్సిందిగా అమ్మవారిని దర్శించుకొని ప్రశాంతంగా వారు కోరుకోవాల్సిన కోరికలు కోరుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం.